ప్రతి 4 ఏళ్లకు ఒకసారి అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. అమెరికాది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇండియాది పార్లమెంటరీ ఫామ్. అక్కడ రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి. అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నిక, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక పరోక్షంగా జరుగుతుంది. అమెరికా రిపబ్లిక్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాడే ప్రెసిడెంట్, దేశాధ్యక్షుడు అన్నమాట. ఇండియన్ ప్రెసిడెంట్కి అమెరికన్ ప్రెసిడెంట్కి చాలా తేడా ఉంది. భారతదేశంలో ప్రెసిడెంట్ అంటే 5 సంవత్సరాలు ఉంటారు. నామినల్ హెడ్, నామం మాత్రమే ఆయనకి రియల్ అధికారాలు ఉన్నాయి. అమెరికన్ ప్రెసిడెంట్ రియల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనమాట. ఆయనకి స్ట్రాంగ్ పవర్స్ ఉన్నాయి అమెరికాలో, ఎందుకంటే అమెరికాది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి. అయితే అమెరికా స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ చాలా వరకు ఫాలో అవుతుంటుంది. మాంటెస్క్ అనే ఫ్రెంచ్ పొలిటికల్ థింకర్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ 3 విభాగాలు ఎవరి ఫంక్షన్స్ వాళ్ళు చేసుకోవాలని చెప్పి ఆయన ఉద్ఘాటించారు. ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ అవటం అంటే అంత ఆషామాష విషయం కాదు. ప్రపంచంలోకే అతి గొప్ప పోస్ట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే పేరుకి అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ప్రపంచ రాజకీయాల్లో ఆయనదే పైచేయి. అమెరికా ప్రకారం వరల్డ్ ఏకధ్రువ ప్రపంచం అయిపోయింది కాబట్టి ఈ ఏకధ్రువ ప్రపంచంలో ఖచ్చితంగా అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికా దృష్టిలో గొప్ప వ్యక్తే. మిడిల్ ఈస్ట్ రాజకీయాలు, ఏషియా పసిఫిక్ రాజకీయాలు, ఇలా యూరోపియన్ రాజకీయాలు, చాలా వాటిలో అమెరికన్ ప్రెసిడెంట్ పాత్ర కీలకం. అంటే అంతర్గతంగా అమెరికాలో, బహిర్గతంగా ప్రపంచ రాజకీయాల్లో అమెరికాలో అన్ని పవర్స్లో ఆయనది పైచేయని చెప్పొచ్చు. అమెరికా ఈజ్ అ సూపర్ పవర్, దాన్ని ఎవరు కాదనలేరు. ఇక అమెరికా రాజకీయ వ్యవస్థకు వస్తే అక్కడ బేసికల్గా బైపార్టీ సిస్టమ్. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ సింబల్ ఎలిఫెంట్ అయితే డెమోక్రటిక్ పార్టీ సింబల్ డాంకీ అన్నమాట. రిపబ్లికన్ పార్టీని గ్రేట్ ఓల్డ్ పార్టీ అంటారు, జిఓపి. కానీ అమెరికాలో డెమోక్రాట్స్ చాలా ఎప్పటి నుంచో ఉన్నారు రిపబ్లికన్ పార్టీ ముందుకన్నా. యాక్చువల్గా చెప్పాలంటే డెమోక్రటిక్ పార్టీని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద వరల్డ్ అంటారు. సో అమెరికాలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. అయితే అమెరికా అధ్యక్షుడు 2 టర్మ్స్ మాత్రమే ఉండగలడు. ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షులాగా 2 సార్లు మాత్రమే ఉండగలడు. మనం లెక్కేస్తే ఇది 59వ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ జరగటం. అయితే ఇక్కడ రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీకి మధ్య ముందుగా అంతర్గతంగా పార్టీ లోపల వాళ్ళ వ్యక్తిని నామినేట్ చేసుకుంటారు. ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు. ఇది ఒక రకమైన ఎన్నిక. అయితే రెండో రకమైన ఎన్నిక అధ్యక్షుని ఎన్నుకోవటం. ఈ 2 రకాల ఎన్నికలకి మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ముందుగా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క నామినేటెడ్ అభ్యర్థిని, వాళ్ళు ఎవరిని నామినేట్ చేయబోతున్నారో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా వాళ్ళు ఒకరిని చేసుకుంటారు. అదేవిధంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున వాళ్ళు ఒకరిని చేసుకుంటారు. ఈ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని ప్రైమరీస్, కాకసస్ అండ్ నామినేటింగ్ కన్వెన్షన్స్ అంటారు. ఈ ప్రైమరీస్, కాకసస్, నామినేటింగ్ కన్వెన్షన్స్ అనేవి అధ్యక్ష పదవికి 7-8 నెలల ముందు నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ ప్రైమరీ ఎలక్షన్స్ అనేవి ఆ పార్టీ సభ్యులు, ఆ పార్టీలో రిజిస్టర్ అయిన వాళ్ళు ఆ రాష్ట్రంలో, అమెరికాలో 50 రాష్ట్రాలని, ఆ రాష్ట్రంలో డెలిగేట్స్ని ఎన్నుకుంటారనమాట. అట్లా ఎన్నుకున్న తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ప్రైమరీస్ ఉండవు, కాకసస్ ఉంటాయి. అంటే ఒక రాజకీయ పార్టీ అమెరికాలో, రిపబ్లికన్ కానీ డెమోక్రటిక్ పార్టీ కానీ, ఈ పార్టీలో ముందు ప్రైమరీగా వాళ్ళు డెలిగేట్స్ని ఎన్నుకుంటారు. ఈ ప్రాసెస్ని ప్రైమరీస్ అంటారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రైమరీస్ ఉండవు, కాకసస్ ఉంటాయి అనమాట. ఈ కాకసస్ అంటే ఏంటి? కాకసస్ అంటే చర్చలు జరుపుకుని ఆ పార్టీ మెంబర్షిప్ ఎవరైతే వాళ్ళ తరఫున గట్టిగా ఎజెండాని ప్రమోట్ చేయగలరో అలాంటి వాళ్ళని ఎన్నుకోవటం అనమాట. తర్వాత నామినేటింగ్ క్యాండిడేట్స్. సో ప్రైమరీ నామినేటింగ్ కన్వెన్షన్స్లో క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్ డిక్లేర్ చేయడం, అంటే ఆ పార్టీ తరఫున ఆ రాష్ట్రంలో డెలిగేట్ ఎవరు అవుతారు, ఈ రిజల్ట్ డిక్లేర్ చేయటం. ఆ తర్వాత పార్టీ మేనిఫెస్టోని ఖరారు చేయటం. ఇవన్నీ కూడా నామినేటింగ్ కన్వెన్షన్స్ జరుగుతాయి. అంటే 2 పార్టీల్లో ఈ జరుగుతాయి అనమాట, ప్రైమరీస్, కాకసస్ మరియు నామినేటింగ్ కన్వెన్షన్స్. ఇది జరిగిన తర్వాత అమెరికాలో ఇదంతా అయిన తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఉంది, దాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి కొంతమంది ఎలక్టార్స్ ఎన్నికవుతారు. ప్రజలు ఫస్ట్ సగటు అమెరికన్స్ ఎలక్టార్స్కి ఓట్లు వేస్తారు. ఈ ఎలక్టార్స్ వచ్చి ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారనమాట. సో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్. అంటే
అమెరికన్ సిటిజన్స్ దే లోడ్ ఫర్ ఎలక్టార్స్, ప్రతి స్టేట్లో ఎలక్టార్స్. తర్వాత ఈ ఎలక్టార్స్ వచ్చి ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. ఈ ఎలక్టార్స్ అందరినీ కలిపితే ఎలక్టోరల్ కాలేజ్ అంటారనమాట. ఇది ఈ రెండు విధాలుగా, అంటే ఒకటి ప్రతి రెండు పార్టీలో ప్రతి పార్టీలో వాళ్ళ యొక్క డెలిగేట్స్ని ఎన్నుకొని చివరికి వాళ్ళ క్యాండిడేట్ నామినేట్ చేసుకోవడం. రెండోది ఎలక్టార్స్. ఎలక్టార్స్ అంటే ప్రజలు, అమెరికన్ సిటిజన్స్ వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న ఎలక్టార్స్ని ఎన్నుకుంటే ఆ ఎలక్టార్స్ వెళ్ళి ప్రెసిడెంట్ ఓటేస్తారు. వాళ్ళు డెమోక్రటిక్ పార్టీకి వేయచ్చు, రిపబ్లికన్ పార్టీకి వేయచ్చు. అయితే ఇక్కడ స్టేట్ వెళ్ళిపోద్ది. అంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ మంది ఎలక్టార్స్ ఎవరికి వేస్తారో చూస్తే డెమోక్రటిక్ పార్టీకో రిపబ్లిక్ పార్టీకో ఆ స్టేట్ ఆ పార్టీకి వెళ్ళిపోద్ది అనమాట. ఒక సందర్భంలో ఏమవచ్చు అంటే ఈ ఎలక్టార్స్ ఎక్కువ మంది ఒక క్యాండిడేట్ని ఇష్టపడవచ్చు, కానీ ఆ క్యాండిడేట్ గెలవకుండా మొత్తం మీద స్టేట్లు వెళ్ళిపోయి ఇంకొక అవకాశం కూడా జరగవచ్చు అనమాట. ఇంకొక విషయం కూడా జరగవచ్చు. ఆ విషయం ఏంటి అంటే ఎలక్టార్స్ ఎక్కువ మంది ఒక వ్యక్తిని ఇష్టపడినా సరే కొన్నిసార్లు రాష్ట్రాలు వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఆ రాష్ట్రం వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. 2016లో నేషనల్ పోల్స్లో హిల్లరీ క్లింటన్ సక్సెస్ అయింది. 2016లో నేషనల్ పోల్స్లో హిల్లరీ క్లింటనే హైలైట్, ఆవిడే గెలుస్తుంది అనుకున్నారు. కానీ ఓవరాల్గా ఎలక్టరల్ కాలేజ్లో అవుట్కమ్ వచ్చేసరికి ట్రంప్ గారు గెలిచారు. ఈసారి కూడా జో బిడెన్కే లీడ్ కనపడుతుంది నేషనల్ పోల్స్లో. దాదాపు జో బిడెనే, డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన జో బిడెనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు గెలిచే అవకాశం కూడా ఉంది. డొనాల్డ్ ట్రంప్ చాలా విషయాల్లో ట్రైల్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ ఆయన ఓటేసే ఫ్లోరిడాతో సహా. సో ఇవన్నీ చూస్తే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కాంప్లెక్స్గా కనపడినా సరే దానిలో ఒక పద్ధతి ఉంది, ఇండైరెక్ట్ ఎలక్షన్ అయినా అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ప్రజలు డైరెక్ట్గా ఓట్ వేయటమే కాకుండా ప్రజాప్రతినిధులు, ఎలక్టార్స్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్స్ ఎన్నుకోవడం, వాళ్ళు కూడా దీనిలో భాగస్వామి అవుతారనమాట. దాంతోపాటు ఒకవేళ కనుక అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో సందిగ్ధత ఏర్పడితే, అంటే అమెరికన్ ప్రెసిడెంట్గా గెలవడానికి 270 ఓట్లు రావాలి 538కి, 538కి 270 ఓట్లు రావాలి. అయితే దీనిలో ఎక్కడైనా తేడా వస్తే కనుక, కాన్ఫ్లిక్ట్ వస్తే అప్పుడు ఏం జరుగుద్ది? అప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటుంది, సెనేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటుంది. కానీ జనరల్గా కాంగ్రెస్ అనేది అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్లో చొరబాటు చేసుకోదు. కానీ కాన్ఫ్లిక్ట్ వచ్చిన విషయంలో ఇలాంటి ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. అండ్ రెండో అంశం, అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా నవంబర్లో ఫస్ట్ ట్యూస్డే అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగాలి. జనవరి 28 ప్రెసిడెంట్ పదవిలోకి వెళ్ళాలన్నమాట. సో ఈ రెండు కూడా ఉన్నాయి. వచ్చే 2021 జనవరి 28 కొత్త ప్రెసిడెంట్ ఇన్వోక్ చేసుకోవాలి, ఆయన వెళ్ళి పదవిలో కూర్చోవాలి. తర్వాత నవంబర్లో ఫస్ట్ ట్యూస్డే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరగాలి. సో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ డేట్ మార్చాలన్నా అమెరికాలో రాజ్యాంగ సవరణ చేయాల్సినంత పరిస్థితి అనమాట. సో డొనాల్డ్ ట్రంప్ గారు కరోనా వైరస్తో గత 6 నెలల నుంచి అమెరికాలో ఇబ్బందులు పడుతున్నాం, ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో ఉన్నప్పుడు అదంత తేలికైన విషయం కాదు. అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలంటే అది అంత ఈజీ పని కాదు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి అని చెప్పి. అయితే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎన్నికకు సంబంధించి కొన్ని పదాలు బాగా వాడుకలోకి ఉన్నాయి. ఆ పదాలు ఏంటో ఒకటి చూద్దాం. ఒకటి స్వింగ్ స్టేట్. ఈ స్వింగ్ స్టేట్ అంటే ఏంటంటే ఏ స్టేట్ అయితే డెమోక్రటిక్ పార్టీ రిపబ్లిక్ పార్టీ ఇద్దరు పార్టీస్కి మంచి ఛాన్స్ ఉందో, గెలిచే ఛాన్సు, విన్నింగ్ ఛాన్స్ ఉందో దాన్ని స్వింగ్ స్టేట్ అంటారు. అది ఎటువైపు వెళ్ళేదో తెలియదు అనమాట. ఒకసారి అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. సో ఎక్కువగా అమెరికాలో స్వింగ్ స్టేట్స్ వల్లే రేపు రిజల్ట్ అనేది తెలుస్తుంది. రెండోది బెల్ వెదర్ స్టేట్, BELLWETHER. బెల్ వెదర్ స్టేట్స్ అంటే ఓవరాల్గా అమెరికా మొత్తం ఓటింగ్ ఏ పార్టీ తరపున ఉందో రిఫ్లెక్ట్ చేసే స్టేట్స్ అనమాట. సో ఆ స్టేట్స్ ఓటేస్తే ఖచ్చితంగా ఆ పార్టీ గెలిచే విధంగా ఉంటాయి అనమాట. బెల్ వెదర్ స్టేట్స్ ఆర్ దోస్ స్టేట్స్ ఇన్ ద US whose electorates tend to reflect the voting behavior of the entire country. సో బెల్ వెదర్ స్టేట్స్ ఆ ఎంటైర్ కంట్రీ ఓటింగ్ బిహేవియర్ చూపించే స్టేట్స్నే బెల్ వెదర్ స్టేట్స్ అంటారు. స్వింగ్ స్టేట్స్ అంటే ఏంటి? ఆ డెమోక్రటిక్ పార్టీకి రిపబ్లికన్ పార్టీకి ఎడ్జ్ చాలా నేరో ఉంటుంది. ఎటువైపు అయితే ఈ స్టేట్స్ ఓటేస్తాయో ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. అయితే అమెరికాలో జనరల్గా మనం చూస్తే జనరల్గా ఒక టెండెన్సీ చూస్తే 2 టర్మ్స్ జనరల్గా ఈ మధ్య చాలా ప్రెసిడెంట్స్కి అమెరికన్ ప్రెసిడెంట్ ఛాన్స్ ఇస్తున్నారు. ఈవెన్ బారాక్ హుసేన్ ఒబామా డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఫస్ట్ టర్మ్లో పెద్ద ఏమీ అచీవ్ చేయనప్పటికీ కూడా ఆయనకి సెకండ్ టర్మ్ అవకాశం ఇచ్చారు ప్రజలు. కానీ ఇక్కడ ట్రంప్ విషయంలో కరోనా వైరస్ ఆయన చూపించిన నెక్స్ట్ రేసిజం అవన్నీ కూడా ఆయనకి నెగిటివ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం వైట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ వైట్ కదా, ఆ వైట్ నేషనలిజం, వైట్ సుప్రమసీ అనేది అమెరికన్ ప్రజల్లో ఆయన మెచ్చొచ్చు కూడా. కొంతమంది వైట్స్ ఆయనకి ఎక్కువ సపోర్ట్ చేస్తూ కూడా ఓటేయచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ డెమోక్రటిక్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కానీ ట్రంప్ పూర్తిగా ఓడిపోయాడని చెప్పలేం. లాస్ట్ టైం కూడా హిల్లరీ క్లింటన్ నేషనల్ పోల్లో లీడ్ అయినట్టు మాత్రాన జో బిడెన్ ఈసారి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు.
కాబట్టి 90% డెమోక్రట్స్కే ఛాన్స్ ఉంది ఈసారి అమెరికన్ ఎలక్షన్స్లో.